ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఇంతమంది ఉద్దండులు ఉన్నారు, అటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ. ఇంతమంది ఉద్దండులని ఒక్కడే ఎదుర్కోగలడా? అంత సత్తా ఉందా జూనియర్ ఎన్టీఆర్కి? 100 మంది కౌరవుల్ని 5 పాండవులు ఓడించారు విత్ గైడెన్స్ ఆఫ్ శ్రీకృష్ణ భగవాన్ కదా. సో శ్రీకృష్ణ పరమాత్ముడు భగవత్ స్వరూపం. ఆయన ధర్మాన్ని అనుసరించినటువంటి పాండవులకి అండగా నిలబడి అధర్మాన్ని అక్కున చేర్చుకున్న కౌరవులని తుదముట్టించి ఓడించి తిరిగి రాజ్యం ఇప్పించి రాజసూయాగం చేయించి నేను ధర్మపక్షపాతిని అని ఎలాగైతే నిరూపించుకున్నాడో అలాగే స్వర్గాన ఉన్న నందమూరి తారక రామారావు గారు శ్రీకృష్ణుడైతే ఇక్కడ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ 5 రకాల పాండవుల రూపాలని కలిసి కట్టుగా తనలో పుణికి పుచ్చుకున్నవాడు జూనియర్ ఎన్టీఆర్. ఓకే, ఇప్పుడు గడచిన కొన్నాళ్లుగా, రోజులుగా కాదు, వారాలు కాదు, నెలలు కాదు, సంవత్సరాలుగా, కొన్నాళ్లుగా మొత్తం అందరినీ ఎదుర్కొని ఒంటరిగా ఏకాకిగా నిలబడి తానేమిటో చూపించాడు. ఓకే, ఒక లెక్క ఇవన్నీ అంటే వీళ్ళందరినీ ఎదుర్కోగలడు అంటున్నారు మీరు. అవతల వైపు ఉన్న వాళ్ళు అందరూ ఉండాలిగా, అక్కడ మారచ్చుగా, రావచ్చుగా, కలవచ్చుగా, చూడొచ్చుగా, జూనియర్ ఎన్టీఆర్ చెయ్యి పట్టుకోవచ్చుగా. అలా పట్టుకుంటే బలం ఎటుంటున్నప్పుడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా అవతల పార్టీ గెలుస్తోంది అనగా జంపింగ్ జపాకులు ఎన్నో ఉంటాయి మన తెలుగు రాష్ట్రాల్లో. మిగతా రాష్ట్రాలు నాకు అనవసరం. కేసులు అవుతాయి, లోపలేస్తారు, ఇబ్బంది పడతాము, సర్వే రిపోర్ట్లో ఉంది కాబట్టి మనం ఇప్పుడే వెళ్ళి ఆ పార్టీలో చేరదామని ఎంతమంది వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు మొన్న, ఎంతమంది వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చారు, ఎంతమంది వైసీపీ నుంచి కూటమిలోకి వచ్చారు. కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందనేగా. మరి అప్పటిదాకా గట్టిగా వస్తున్నారా? ఎందుకు? ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గట్స్, గుండె ధైర్యం ఉన్నవాడు ఓడిపోతాను అని తెలిసినా నిలబడతాడే వాడు మగాడు అంటారు. వీడు మగాడ్రా బుజ్జి అని. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఏమిటి అనేది అతి త్వరలోనే చూస్తారు. వెరీ క్లియర్. తాత ఏ రకమైన పథకాలు, ఏ రకమైన అవకాశాలు పేద ప్రజల కోసం తీసుకురావడం జరిగిందో వాటికి కొన్ని హంగులు దిద్ది, కొన్ని రూపాలు తీసుకొచ్చి, కొన్ని విధానాలని అమలు చేసి మళ్ళీ గ్రామీణ స్థాయి నుంచి, అట్టడుగు స్థాయి నుంచి అందరికీ అందేలా చేయాలి అని తాను తన సైన్యాన్ని పురమాయించాడు. సైన్యం ఆ పనిలో ఉంది. రణరంగంలోకి నెమ్మదిగా వస్తుంది. చూద్దాం గురుగారు ఇప్పుడు ఏం జరుగుతుంది జూనియర్ ఎన్టీఆర్ విషయంలో. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలు చాలా ఉద్దండులు ఉన్నారు. వీళ్ళని ఎదుర్కొని ఇతను రాగలడా లేదా అనేది ఇప్పుడు మీ భవిష్యవాణి కూడా ఒకటి ఉంది. నేను ఆనాడు అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చెప్పా. ప్రత్యేకించి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తాడు అని చెప్పా. నన్ను తిట్టారు. మామూలుగా మాట్లాడాల కామెంట్స్లో అబ్బో సకల శాస్త్ర సంస్కృత భాషలన్నీ ఉపయోగించారు. ఓకే, వీడికి ఏం చెప్తున్నాడు, మహా అయితే 3 వస్తాయి, 5 వస్తాయి, 7 వస్తాయి, మహా అయితే 10 వస్తాయి, అంత మించి రావు అన్నారు. కానీ నేను చాలా క్లియర్గా ఏప్రిల్ 1st వీక్లోనే చెప్పా రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తాడు అని. అవతల డిఎంకే, ఏడిఎంకే, ఆకే, ఈకే అని అన్నారు. అందరూ కేడీలేనాయన, మిగిలేదు మాత్రం హీరోనే అని అన్నా. ఏం జరిగింది గుర్తుంటే ఆ రోజు రండి, అప్పుడు చెప్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎవరు చేస్తారు. ఓకే, బిడ్డ పుడితే జాతకం రాయాలి, జాతక శాస్త్రంలో ఉందిగా. అవును, పుట్టకుండా ఎవరు రాయలేడుగా. నోటిఫికేషన్ వచ్చాక అప్పుడు మాట్లాడదాం. ఓకే, ఇవన్నీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాట్లాడదాం ఖచ్చితంగా. ఇప్పుడు ఎన్నికలు జరిగినాయి, మే 1st వీక్లో రిజల్ట్స్, ఏప్రిల్ 1st వీక్లో నేను చెప్పా. మరి ఏడీఎంకే డిఎంకే కూడా కలిసి విజయ్ని ఓడిద్దాం అనుకున్నారు. అవును, ప్రభుత్వ ఏర్పాటుకి కలిసి చేద్దాం అనుకున్నారు ద్రవిడ పార్టీలు, అన్నాళ్ళుగా ఉన్నవాళ్ళు. రేపు ఏదైనా జరగచ్చు. అవును, ఈ రోజు వరకు జూనియర్ ఎన్టీఆర్ని కలుపుకొని తీసుకొని ఏ కార్యక్రమము చెయ్యని వాళ్ళు ఆ రోజు వెళ్ళి తమ్ముడు, అన్నయ్య, బావా, మావయ్య ఇక వస్తాయి వరుసలన్నీ నాకెలాగూ లేవు, కనీసం జూనియర్ ఎన్టీఆర్లో చూసుకొని ఆనందపడతా, వచ్చి అందరూ వాటేసుకొని తీసుకెళ్తారు. మోడీని తిట్టిన వాళ్ళు భుజాన పల్లకి పెట్టుకొని మోసుకుంటూ తీసుకెళ్తున్న వాళ్ళు రేపు నందమూరి వంశాంకురాని నువ్వు మావాడివి,
అని తీసుకెళ్ళకూడదని రూల్ ఏం లేదుగా. అవును. ఇప్పుడు ఉన్న కూటమి నేతలంతా పల్లకి మోస్తారేమో, మేబీ జరగచ్చేమో. గుర్రం ఎగరావచ్చు అని శాస్త్రంలో ఉంది కదా. కాబట్టి వెయిట్ అండ్ సీ టిల్ అనదర్ 1 year చాలా మార్పులు వస్తాయి. యా, అప్పటి వరకు